నువ్వు చూస్తూ ఉండగా నేను ఈ పాపకర్మ చేస్తున్నాను అంటే నేను ఎంత లంపటత్వమునకు గురైపోయానో చూడు. అంటే ఇంకా నన్ను నేను ఉద్ధరించుకోగలిగిన స్థితి లేదు, నువ్వు చూస్తున్నా చేసేస్తున్నానంటే. కాబట్టి ఇప్పుడు ఎవరు ఉద్ధరించాలి? నన్ను నువ్వే ఉద్ధరించాలి. ఈ పాపము నుంచి నన్ను పైకెత్తు. ఇప్పుడు మీకు తెలియకుండా మీరు శరణాగతిలోకి వెళ్ళిపోయారు. పూజా మందిరంలో ఉండదండి, ఇక్కడ ఉంటుంది పూజ అన్నది. ప్రతి పాపము చేసేటప్పుడు పూజ నడుస్తుంది, శరణాగతి. ఎప్పుడు మీకు తత్వం తెలిస్తే ఒక్క అవయా కథ మీరు రమణ మహర్షి దగ్గర వింటే మీరు శరణాగతి వైపుకు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎంతమందిని ఉద్ధరించారు ఒక్కరికి ఆ కథ చెప్పి? ఎన్ని తరాలనైనా రమణ మహర్షి ఉద్ధరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏమయ్యారు? శ్రీ గురువు అయ్యారు, పక్కన శకారము చేరినది. ఇది గురువు అంటే. లేకపోతే గురువు ఎలా అవుతాడండి? మీకు నేను ఇలాంటిదే ఒక ఉదాహరణ చూపిస్తాను. పూర్వకాలంలో ఒక మహానుభావుడు ఉండేవాడు, ఆయన పేరు నామదేవుడు అనుకుంటాను, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు. ఆ నామదేవుడు పాండురంగడు ఆయన చక్కెర పొంగల్ నైవేద్యం పెడితే తినేవాడు. ఆయనకు ఒక అహంకారం ఉండేది, గుళ్ళోకి వెళ్ళి నేను పాండురంగడికి నైవేద్యం పెడితే చక్కెర పొంగల్ తింటారని. కాబట్టి ఆయన ఘోరా కుంభారు అనబడేటటువంటి ఒక కుమ్మరి వాడి ఇంటికి వెళ్ళారు జ్ఞానదేవులతో కలిసి. జ్ఞానదేవులు ఆయనకి జ్ఞానం కలిగించాలని తీసుకెళ్లారు. ఆ ఘోరా కుంభారికి ఒక శక్తి ఉంది, కుండలు కాలుస్తాడు ఆయన. ఆయన చేతిలో ఉన్నటువంటి పరికరంతో అవతల వాళ్ళ తల మీద కొట్టి పచ్చికుండా కాలినకుండా చెప్పేవాడు. అంటే బాగా జ్ఞానం ఉన్నవాడా లేనివాడా? అన్నం తింటుంటే వరసలో అందరి తల మీద కొట్టి ఇది కాలినకుండా, ఇది పచ్చికుండా అంటుండేవాడు. అందరి తల మీద కొడుతూ నామదేవుల దగ్గరికి వచ్చాడు. నామదేవుల తల మీద కొట్టబోతుంటే ఆయన అన్నాడు, రోజు పాండురంగడికి చక్కెర పొంగల్ పెడతాను, నా తల మీద కూడా కొట్టడమే అన్నాడు. అంటే జ్ఞానదేవులు అన్నారు, పోన్లే ఆ పంక్తిలో బలవక్షం ఎందుకు కొట్టని అన్నారు. అంటే తల మీద కొట్టి ఆయన అన్నాడు, అబ్బాయి ఇది పచ్చికుండా అన్నాడు. ఆయన తెల్లబోయాడు, పాండురంగడికి చక్కెర పొంగల్ పెడతాను నేను పచ్చికుండా అని ఈయన్ని కాదు అడగడం, పాండురంగడిని అడుగుతారని పరిగెత్తాడు గుడికి. పరిగెత్తి, స్వామి నాది పచ్చికుండా, నాకు భగవంతుడి గురించి తెలియదా, నేను పెడితే చక్కెర పొంగల్ తింటావు అన్నాడు. ఆయన అన్నాడు, ఏమనుకోక కానీ నామదేవాని ఇది పచ్చికొండ అన్నాడు. అదేమిటండి నేను పచ్చికొండ ఏమిటి అన్నాడు. నీకు పాండురంగడు అంటే ఎవరో తెలుసా? గుళ్ళో ఉన్న విగ్రహం ఒకటే పాండురంగడు, నీకు ఇంకెక్కడా పాండురంగడు తెలియడు. అసలు పాండురంగడు ఎక్కడ ఉంటాడో తెలుసుకోవాలంటే ఈ ఊరి చివర ఓ పాడుపడిపోయిన శివాలయం ఉంది. శివాలయంలో ఒక ఆయన పడుకుని ఉన్నాడు, విశోభాకేశ్వరుడు అని. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తాడు నీకు భగవంతుడంటే అన్నాడు. గబగబా నామదేవుడు పరిగెత్తుకుంటూ గుడిలోకి వెళ్ళాడు. వెళ్ళి గుడి శిథిలం అయిపోయింది. ఇలా తొంగి చూశాడు. ఒక ఆయన పడుకుని శివలింగం మీద కాలెట్టుకుని కాలు మీద కాలెట్టుకు పడుకుని ఉన్నాడు. పడుకుని ఉంటే లోపలికి వెళ్ళి ఈ ధూర్తుడా నాకు జ్ఞానం చెప్పేదని వెళ్ళబోతున్నాడు. ఆయన చూసి ఎవరయా వచ్చిందే అన్నాడు. లోపలికి వెళ్ళి బుద్ధి గడ్డి దీని వచ్చాను లేవయా, నీ వల్ల జ్ఞానం నేర్చుకోమన్నాడు పాండురంగడు. శివలింగం మీద కాళ్ళు ఎట్టావు, నువ్వు నాకు చెప్తావా అన్నాడు. ఫోన్ లేవయా, ఏదో తప్పైపోయింది, శివలింగం మీద కాళ్ళు ఎట్టాను, పెద్దవాణ్ణి తెలియక పెట్టాను, తీసి శివలింగం లేని చోట నువ్వు పెట్టు కాలు అన్నాడు. ఆ రెండు కాళ్ళు పట్టుకుని ఇలా తిప్పి పెట్టాడు, అక్కడ శివలింగం పుట్టింది. ఇంకో చోట పెట్టాడు, అక్కడ శివలింగం పుట్టింది. కాళ్ళు ఎటు తిప్పితే అక్కడ శివలింగాలు పుట్టాయి. అప్పుడు ఆశ్చర్యపోయి, ఇది ఎక్కడ ప్రారంభం అయ్యా, నీ కాళ్ళు ఎక్కడికి తిప్పితే అక్కడ శివలింగాలు పుడుతున్నాయి అన్నాడు. అసలు శివుడు కానుదోటి నాకు చూపించన్నాడు. అన్ని శివుడే, ఇంకెక్కడ పెట్టను కాళ్ళు, పెడితే శివుడి మీదే పెట్టాలి, ఇంకోటి లేదన్నాడు. ఇది జ్ఞానం. అంతటా వ్యాప్తి చెందిన పరమాత్మని తెలుసుకోవడం జ్ఞానం. ఈ జ్ఞానాన్ని చెప్పి అవతల వారిలో ఉన్నటువంటి కల్మష బుద్ధిని కడగాలి. అసలు అందుకేనండి పూర్వం మహాత్ములంటే మహాత్ములే. మహాత్మా గాంధీ గారి దగ్గరికి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి, ఏమండి నేను స్వాతంత్రోద్యమంలో పాల్గొందాం అనుకుంటున్నాను, మీతో కలిసి నడుద్దాం అనుకుంటున్నాను అన్నారు. గాంధీ గారు చెరకా ఉడుకుతున్నారు. ఉడుకుతా ఆయన అన్నారు, ఓహో మీరు దేశ సేవ చేద్దాం అనుకుంటున్నారు, అయితే నేను చెప్పిన పని మీరు చేస్తారా? తప్పకుండా చేస్తానండి అన్నారు. ఒక 6 నెలల పాటు కుష్ఠరోగుల యొక్క మరుగుదొడ్లలో వారు విసర్జించినటువంటి మలాన్ని బుట్టలో ఎత్తి బయట పోస్తుండండి అన్నారు. తప్పకుండా అని రాజేంద్ర ప్రసాద్ గారు 6 నెలలు సబర్మతి ఆశ్రమంలో కుష్ఠరోగుల యొక్క విసర్జించినటువంటి మలాన్ని తట్టలో ఎత్తి బయట పోస్తుండేవారు. గాంధీ గారికి ఆయన మీద విశ్వాసం ఏర్పడింది. ఆయన భారతదేశానికి రాష్ట్రపతి అయ్యాడు రాజేంద్ర ప్రసాద్ గారు. మహాత్ములంటే మహాత్ములే వాళ్ళు. వాళ్ళు అలా అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగేవారు వాళ్ళు. కాబట్టి ఇలా అవతల వారిలో కల్మషాన్ని కడగగలిగిన వాడెవరో వాడు శ్రీకారములో శకారం ఉన్నవాడు. రెండవదేది ఉండాలి, రకారం ఉండాలి. రకారం ఉండడం అంటే ఏమిటో తెలుసా అండి? అదొక ఆశ్చర్యకరమైనటువంటి విశేషం. అవతల ఉన్నటువంటి వారిలో కల్మషాన్ని కడిగేసేయడానికి యువతల ఉండేటటువంటి గురువులో తేజస్సు ఉంటే సరిపోతుంది. కానీ